హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే, మా అమ్మాయికి జడబిళ్ళలు తయారు చేశాను కదా. ఫంక్షన్లో అందరు చూశారు. ఆ జడ నేను వేరే ఎక్కడ తీసుకోలేదండి, నేను ఓన్గా ప్రిపేర్ చేశాను. అంటే మా చెల్లెళ్ళు సపోర్ట్ తోటి అనమాట. అది ఎలా చేశాను ఏంటనేది మీతో కొంచెం షేర్ చేసుకుందామని వచ్చేసాను అనమాట. చూడండి, ఇవి నందివర్ధనం పూలు కాడలన్నీ తీసేసుకొని ఇలా చిన్న రౌండ్ లాగా సూదికి కుచ్చేసి ఇలా రౌండ్ లాగా తయారు చేసుకున్నాను. నేను చెప్పాను కదా, నేను మొత్తం వీడియో డీటెయిల్గా చూపించలేకపోతున్నానని. ఎందుకంటే మాకు ఫంక్షన్ టైం కదా, అంత హడావుడిగా ఉంది. అందుకని వీలైనంత వరకు చూపించగలుగుతున్నాను. ఇగో పెద్ద రౌండ్ ఒకటి, చిన్న రౌండ్ ఒకటి చేసుకున్నాను. ఇది దీనిలో ఇలా పెట్టేసి చుట్టూ రోజెస్ పెడదాం అనుకున్నాను. కానీ అందరూ అన్నారు, రెండు వైట్ కదా, అంత బాగా కనిపించట్లేదు, ఒకటి రెడ్ ఒకటి వైట్ పెట్టు చాలు అన్నారు. అందుకని నేను ఇప్పుడు దీన్ని ముందుగా చుట్టూ ఒక రెడ్ అంటే రోజెస్ తోటి ఒకటి రౌండు, అలాగే నందివర్ధనం తోటి ఒకటి, మధ్యలో వేరే కుందన్స్ అది పెట్టుకుందామని ప్లాన్ చేసి అప్పటికప్పుడు, అంటే ముందు నుంచి ఇలా చేయాలి అలా చేయాలని ప్లాన్ ఏం లేదు, ఏదో ఒకటి చేద్దాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అనమాట. ఇలా చేస్తూ చేస్తూ ఉంటే ఐడియాలు వస్తూ ఉంటాయి మనకి. ఎప్పుడైనా అంతేనండి, ఏదన్నా ఫస్ట్ స్టార్ట్ చేయడం కష్టం. స్టార్ట్ చేసామనుకోండి, ఇదైతే బాగుంటుంది కదా, అదైతే బాగుంటుంది కదా, పక్కన మళ్ళీ ఇంకా మనకి సలహాలు కూడా చెప్తూ ఉంటారు. దాని ప్రకారం కొన్ని చేస్తూ ఉంటాము. అందుకని మొత్తానికి ఒక్కొక్క ఐడియా అక్కడక్కడే చేంజ్ చేసుకుంటూ చేసామన్నమాట. ఫస్ట్ నా ఐడియా అయితే ఇలా అనమాట. ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చుట్టూ కూడా మళ్ళీ రోజెస్ పెడదాం అనుకున్నాను. కానీ మరీ ఎక్కువ అయిపోతుంది, హెవీ అయిపోతుంది, జడకు కూడా వెయిట్ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ అంతసేపు అమ్మాయి కూర్చోవాలంటే అవ్వదు కదా. అంటే మొత్తం 9 బిళ్ళలు అలా తయారు చేస్తాం కదా, అప్పుడు అంత హెవీగా ఉన్నప్పుడు కష్టం కదా అని చెప్పి వాళ్ళు అంటే అవును కదా అనిపించింది నాకు కూడా. సరేలే తగ్గిద్దామా అనుకొని ట్రై చేశానమాట. ఇలా ఫస్ట్ ఇదంతా పెట్టి చూశాను. అందుకే ఇంకా సెంటర్లో చిన్నవి కొన్ని అందుకే వేస్ట్ అయిపోయినాయి. ఎందుకంటే నేను ఈ ప్లాన్తో చేశాను కదా. చూడండి ఎలా ఉంది. ఒక రౌండ్ ఏం లేదు, సూదికి గుచ్చేసి దారం చుట్టూ తిప్పి ముడేసుకున్నాను. అది స్టార్టింగ్ మీకు మొత్తం చూపించలేకపోయాను అనమాట. ఇగో చూడండి, మధ్యలో ఒక మామూలు వీటికి డిజైన్స్కి వాటికి వేస్తాం కదా, అలాంటిది పెట్టుకొని మళ్ళీ మధ్యలో బ్లాంక్గా ఉందని చెప్పి దానిలో ఒక కుందన అంటించుకున్నాను. ఇలా చేసుకుంటే అంటే ముందు ట్రయల్ చూశాను, ఎలా చేస్తే బాగుంటుంది ఏంటనేది. పక్కన వాళ్ళందరి సలహాలు కూడా తీసుకుంటూ అలా చేస్తే వాళ్ళ చేత కూడా చూడండి, మా చెల్లెలు వాళ్ళ చేత కూడా పనులు చేపిస్తున్నాను. అందరు గుచ్చుతున్నారు చూడండి. నేను వీడియోలు తీసుకోవడం మర్చిపోయి ఈ పనుల్లో పడిపోయాను. అందుకని చెప్పి వీడియోలు పూర్తిగా రాలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నిదానంగా చేసినప్పుడు డీటెయిల్గా ఈసారి పెడతాను. ఇక్కడ కొంచెమే చూపిస్తున్నాను అనమాట. ముందుగా అదిగో ఈ రోజెస్ చూసారా, రౌండ్లు తయారు చేసుకున్నాను. ఇగో ఈ రౌండ్ ఇందాక చెప్పాను కదా, నందివర్ధన్ రౌండ్, మధ్యలో కుందను అవన్నీ ఇచ్చేసి చుట్టూ ఇలా రోజెస్తో రౌండ్ చేసుకున్నాను. బాగుంది కదా, ఇలా ఐడియా బాగుంది కదా. ఒక రెడ్ ఒక వైట్. అది ఎలా చేయాలనేది ముందు ప్లాన్ లేకుండా చేశాను కాబట్టి ఎలాగో ముగిచ్చేసాను. కానీ బాగుంది, చూడటానికి లుక్ బాగుంది. అందరూ బాగుందని మెచ్చుకున్నారనమాట. ఫంక్షన్లో చాలా బాగా కనిపిస్తూ ఉంది. చూస్తున్నారు కదా, మీకు కూడా నచ్చింది కదా, బాగుంది కదా. మీరేమంటారు? బాగానే చేశానంటారా? చూడండి, ఇక్కడ నేను కూడా గుచ్చుతూ ఉన్నాను. వాళ్ళకి ఎలా గుచ్చాలనేది చూపిస్తున్నాను. అది రేకులు, గులాబీ రేకులు పల్చగా ఉంటాయి కదా, ఊడిపోతాయి కదా, అందుకని నిదానంగా ఎలా గుచ్చాలనేది చూపిస్తున్నాను అనమాట. నాకు మరీ ఎక్స్పీరియన్స్ ఏం లేదులేండి. నేను ఇందులో వీటిలో వీడియోలు చూస్తూ ఉంటాం కదా, అన్ని మనం కొన్ని చూస్తూ ఉండగానే మన మైండ్లోకి వచ్చినట్లే మన మైండ్లోకి వెళ్ళిపోతాయి. చాలా వీడియోలు మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, అదంతా మనకు బాగా తెలిసినట్లే అనిపిస్తుంది. ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా. కానీ అది అలా వదిలేసామనుకోండి, వదిలేస్తే మనకి మర్చిపోతాం. వదిలేయకుండా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చూడండి, గులాబీ రేకుల్ని ఎలా నేను ఫోల్డ్ చేస్తున్నానని రేకులు తీసుకొని రెండు వైపులా అటు ఇటు కొంచెం ఫోల్డ్ చేసేసి సూదికి గుచ్చుతున్నాను. ఇలా మనం అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. అంటే ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్, ఇది నేర్చుకోవాలి అనేది. ఏ విద్య అయినా సరే మనం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మధ్యలో దొరికినప్పుడల్లా తీసుకొచ్చుకొని ఊరికే జస్ట్ ట్రైల్ ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. నాకు ఇంట్రెస్ట్ ఉందండి, అందుకని మధ్యలో కూడా ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, ఇలా అన్నీ ఇలాగే గుచ్చేసాను. చెప్పాను కదా, రెండు సైడ్లు కొంచెం. ఇప్పుడు దీన్ని రౌండ్గా ముడేసుకొని రౌండ్గా చేసుకోవాలంటే ఇంత పొడుగుంటే అడ్డం వస్తాయి అన్నమాట. అందుకని కొంచెం కట్ చేసుకోవాలి. అంత పొడుగున్న వాటిని ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి.
ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్‌గా నేను వీడియోలు వస్తున్నప్పుడు యూట్యూబ్‌లో ఇవే కాదండి, ఏదన్నా బ్లౌజ్ డిజైన్స్ అయినా సరే, ఏయైనా సరే అవి వస్తున్నప్పుడు చూస్తూ ఉంటాను. ఎందుకు ఊరికే చూస్తావు, టైం వేస్టు అని నన్ను ఇంట్లో అంటా ఉంటారు. అది టైం వేస్ట్ కాదండి. అది మన మైండ్‌లోకి అది అలా పడిపోతది. మనం చూసి, చూసి, చూసి మనకు మైండ్‌లోకి అది ఎలాగా అనేది పడిపోద్ది. ఎగ్జాక్ట్‌గా నేనిప్పుడు వాళ్ళు చూశాననుకోండి, ఎగ్జాక్ట్‌గా అదే చేయను. అది చూస్తూ మనకి మైండ్‌లో కొన్ని ఐడియాలు తడతా ఉంటాయి. ఇప్పుడు కరెక్ట్‌గా చేసేటప్పుడు ఎగ్జాక్ట్‌గా నేనేం చూసాననేది కూడా నాకు గుర్తుండదు. కాకపోతే ఏదో మైండ్‌లో ఉంటది. దాని ప్రకారం కొన్ని కొన్ని చేసుకుంటూ వస్తాననమాట. చేసినప్పుడు వేరే షేప్ రావచ్చు, వేరే టైప్ రావచ్చు. కానీ మనకు చూడటానికి బావుందా లేదా అది ముఖ్యం. అదే అలా చేస్తా ఉంటాననమాట. అందుకని ఎవరిని కాపీ కొట్టినట్లుగా కూడా ఉండదు. వాళ్ళ మనం ఒకళ్ళది చూడం గదా! అందరియి చూస్తా ఉంటాము. అదొక ఇన్‌స్పిరేషన్ లాగా ఉంటది. దానికి తోడేమవుతది, మన ఐడియాలు కూడా దాంతో కలిపి చేస్తుంటాం. ఇక్కడ చూడండి, రౌండ్ తిప్పి ముడేసేసాను దారం చూసారా? ఇలా ముడేసేసి ఈ దారం కట్ చేసుకొని దానిపైన ఈ నందివర్ధనం పూలది రౌండ్ ఉంది కదా, అది పెట్టుకొని చేస్తూ ఉన్నాం చూడండి. మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఫుల్గా తీయడానికి కూడా అసలు టైం దొరకలేదు. ఎందుకంటే రాత్రి 2 దాకా చేస్తూనే ఉన్నామండి. పాపం నాతో పాటు వాళ్ళని కూడా బాగా హింసించాను, బాగా చేయించాను వాళ్ళ చేత. మా చెల్లెళ్ళిద్దరూ, మా చెల్లి వాళ్ళ పాప అందరు కలిసి చేసాం. ఇది చూడండి, ఒత్తుగా ఇలా పెట్టేసుకున్నాను. అది పల్చగా వేరే స్టైలు ఇంకోటి ఉంది, వెడల్పు రేకులతోటి. కానీ నేను ఇలా ఒత్తుగా పెడితే కొంచెం బాగుంటుంది కదా చూడటానికి లుక్ అని చెప్పి ఇలా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని అదిగో దానిపైన ఈ నందివర్ధనం పూలది ఇలా పెట్టాను. చూడండి, బాగుంది కదా. ఇలా పెట్టుకొని దానిపైన ఈ కుందన్స్ ఇవి ఉన్నాయి కదా, ఇది అడుగున బేస్, మళ్ళీ ఏదైనా బేస్ ఉండాలి కదా, బేస్ లేకపోతే అది ఊడిపోతుంది కదా. బేస్ కోసం నేను పియూ ఫోమ్ షీట్ తీసుకున్నాను. ఇది మా వారి ఆఫీస్లోనే ఉంటుంది. అందుకని చెప్పి నేను వేరే మిగతా వాళ్ళు ఏదో అట్ట ముక్కలు లేదంటే ఆకులు అవి ఇవి ట్రై చేస్తారు. కానీ ఇది నాకు కంఫర్ట్గా ఉందనిపించింది. మా వారి ఆఫీస్లోనే ఉంటుంది. అక్కడి నుంచే తెచ్చేసుకొని వెనక ఇలా బేస్ ఇలా అంటించేసుకున్నాను. దానిపైన ఈ వైట్ ఫ్లవర్స్ కూడా అంటించేసాను. ఒక పక్కన వేడి నీళ్ళు కూడా తయారవుతున్నాయి చూడండి. మా చెల్లెలు వాళ్ళు ఇవి చేస్తున్నారు, ఒకళ్ళు ఇవి చేస్తున్నారని. ఈ గమ్ము తర్వాత దీని మీద వేసి మళ్ళీ దీనిపైన ఇది అంటిస్తున్నాను. మళ్ళీ ఇంకో షీట్ వేసామనుకోండి, 2 హెవీ అయిపోతాయి, అది లావుగా వస్తుంది. అందుకని చెప్పి ఆ ఫ్లవర్స్కే మళ్ళీ కొంచెం గమ్మేసి ఇది అంటిస్తున్నాను. అంటించేసినాక దీనిపైన మళ్ళీ ఆ కుందన్స్ అవి అంటిస్తున్నాను చూడండి. ఈ కుందన్స్కి మధ్యలో ఖాళీ ఎక్కువ ఉంది. లేదంటే ఇదొక్కటే వేద్దామని ఐడియాతోనే, అది చెప్పాను కదా, ఫస్ట్ ఫుల్గా ప్లాన్డ్గా నేను స్టార్ట్ చేయలేదు. ఏదో చేద్దామని స్టార్ట్ చేస్తాం. చేసినాక ఇదైతే అలా ఉంటుంది, అదైతే అలా ఉంటుంది, చేసుకుంటూ అలా పెట్టుకొని చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా ఇంతవరకే అయితే మధ్యలో కొంచెం ఖాళీ వచ్చేసింది అనమాట. ఆ ఖాళీని మళ్ళీ ఫిల్ చేయడానికి ఇక్కడ ఇంకో కుందన్ అంటిస్తున్నాను చూడండి. ఇది కూడా నేను అసలు ప్లాన్ చేసి తీసుకురాలేదు. నా దగ్గర ఉన్నాయి, నేను అంతకుముందు బట్టల కోసం వాటికి తీసుకున్న కుందన్స్ అనమాట. అవి ఉన్నాయి. అదొకటి మధ్యలో పెట్టామనుకోండి, కాకపోతే డార్క్ కలర్ కూడా లేదు, లైట్ కలరే ఉంది నా దగ్గర. చూడండి, బాగుంది కదా. అందుకని ఇలా వేసేసరికి లుక్ బాగుంది కదా అని చెప్పి ఇది కంటిన్యూ చేసాం. అంటే ఏది చేద్దామని ముందు ప్లాన్తో చేయలేదు కదా. ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే, ఇది బాగుంది కదా, అయితే ఇలా కంటిన్యూ చేద్దాం అనుకొని అలా కంటిన్యూ చేస్తాం అనమాట. ఇంకా చేసేసి అన్ని బిళ్ళలు ఇలా తయారు చేసుకున్నాం చూడండి. మొత్తం తయారు చేసాం. అందరినీ కలిపి మొత్తానికి వాళ్ళందరికీ పనిచ్చి నేను కూడా కూర్చొని మొత్తం నైట్ అంతా కూడా ఒక్క రోజులో అవ్వలేదండి. ఇవి ఒకరోజు, వేణీలు ఒకరోజు, అలా రకరకాలు చేసుకుంటూ ఉన్నాం కదా. మొత్తం కలిపి 2 రోజులు కూర్చున్నాం ఫుల్గా. మొత్తానికి ఫైనల్గా రిజల్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అందరూ కూడా బాగుందన్నారు. చూసారా జడ ఎలా ఉంది, బాగుంది కదా. మీకు కూడా నచ్చింది కదా. చూసారా, పైన గోల్డ్ కలర్ స్ప్రే చేశానని చెప్పాను కదా, అది గోల్డ్ కలర్ స్ప్రే చేసింది. అలాగే రోజెస్ది, అలాగే వైట్ ఫ్లవర్స్. ఎలా ఉందండి లుక్, బాగుందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బై.